ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అందరికీ కూడా ఉదయకాల శుభాలు, ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభు మన జీవితాన్ని ప్రేమించి మరొక నూతన శుభోదయం అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనము నుండి శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడి ఉదయ కాలమున మన జీవితంలో ఆయన వాక్కు ద్వారా ప్రతి మంచి విషయంలో మనము సిద్ధపరచబడి ఉండాలి అనే మాటను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఆయన చిత్త ప్రకారంగా మనం చేయడానికి ఆయనే మనల్ని సిద్ధపరిచి ఆ విధంగా నడిపించబడాలని కోరుతున్నాడు. ప్రతి మంచి విషయం ఏది మంచిది? 92వ సంకీర్తన 1వ చరణంలోనే యెహోవాను స్తుతించుట మంచిది అనే మాట మనం చూస్తున్నాం. అంటే నువ్వు దేవుని స్తుతించుటలో ఒక ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. స్తుతించాలి లేక ఆరాధించాలి అంటే మనము దేవుని యొద్ద నుండి అనేకమైనవి పొందుతున్నాం, దానిని బట్టి దేవుని స్తుతించాలి, అది మంచిది. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో మరలా మరలా నిత్యము ఆయనను స్తుతించే విధంగా ఆయన నూతన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆ మంచి విషయంలో తన చిత్త ప్రకారంగా ఏది ఆయన చిత్తం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అనే మాట తెస్సలోనికలకు రాసిన పత్రికలో మనం చదవగలుగుతున్నాం. దేవుని ప్రియులారా, కృతజ్ఞతతో స్తుతులతో దేవుణ్ణి కీర్తించే ఉన్నత స్థితిలోనికి మనము రావాలి. ఈ ఉదయ కాలాన్ని బట్టి, మనకిచ్చిన కుటుంబమును బట్టి, ఉద్యోగమును బట్టి, దేవుడు మన చేతుల్లో పెడుతున్న ఆహారాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించుచున్న వసతులను బట్టి, రాబడిని బట్టి, సమస్తాన్ని బట్టి దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతి మనల్ని ఆశీర్వాదపు లోయలోనికి నడిపిస్తుంది. రెండవదిగా ఆయన చిత్తం ఏమిటి? ఇహలోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధమైన జీవితం చేయడం అనేది దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అనే మాట మనము లేఖనములో చదవగలుగుతున్నాం. దేవుని ప్రియులారా, మనము ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలి. అంటకుండా జాగ్రత్త పడాలి అని అంటే లోకం ఏదో రకంగా నీ మీద బురదను, నీ మీద మైలును వేస్తుంది అనే మాట నువ్వు గమనించాలి. నువ్వు ఉన్న స్థలంలో నీవు ఆలోచించుచున్న ఆలోచనల్లో ఈ లోక సంబంధమైన మురికి ఏది నీ మనసులో కూడా కల్మషం తోచకుండా ఉండునట్లు పరిశుద్ధమైన రీతిలో నీవు ఉండాలన్నది దేవుని చిత్తం. కనుక ఆయన చిత్త ప్రకారంగా ప్రతి మంచి విషయంలో మనము సిద్ధపరచబడాలి. ఎప్పుడైతే ఈ విధంగా సిద్ధపరచబడతామో యుగ యుగాలు, ఈ మాట మీరు గమనించండి, యేసు క్రీస్తుకు మహిమ కలుగుతుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 43 యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన నా జనులు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య తన మహిమ కొరకే మనల్ని పుట్టించాడు. ఈ రోజున నీవు ఆయన కార్యాలు అనుభవించాలి. ఆ అనుభవించిన కార్యాల ద్వారా యేసుకు మహిమ రావాలి. చూడండి, దేవుడు ఎక్కడ ఉన్నా ఒక కార్యం చేశాడు అని అంటే కానా వివాహంలో దేవుడు తన మహిమను వెల్లడి చేశాడు. ద్రాక్షారసము అయిపోయింది అనే మాటలో అవమానం ఏర్పడుతున్న పరిస్థితుల్లో దేవుని కార్యం ఎందుకు అక్కడ జరుగుతూ వచ్చింది అని అంటే ద్రాక్షారసం గొప్పదని కాదు,
ద్రాక్ష రసాన్ని వడ్డించుచున్నవారు గొప్పవారు అని కాదు. ద్రాక్ష రసపు ఆ పరిస్థితుల మధ్యలో ఆహ్వానించబడిన వారు గొప్పవారని కాదు. దేవుడు ఏ జీవితంలో అయితే ఉంటాడో ఆ దేవుని మహిమ అక్కడ కనబడాలనే దేవుడు కార్యం చేస్తున్నాడు. మరొక దినం దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ఆయన మహిమ కొరకు మనం బ్రతకాలని, ఆయన చిత్త ప్రకారము మనము జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియులారా, ప్రతి మంచి విషయంలో మనము దేవునికి అనుకూలమైనట్లుగా ఆయన చిత్తం చేయడానికి మనము దేవుని ఆత్మచేత సిద్ధపరచబడినప్పుడు మన జీవితం మునుపటి వలె కాక మనము ఊహించని ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండదు. మన జీవితం మహిమకరంగా దేవుడు మారుస్తాడు. ఆయన ద్వారా దేవుని చిత్తములో మనము అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేనట్టుగా మనకు కనబడిన అక్కడ దేవుని మహిమ కొరకే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేది ఎంతైనా వాస్తవం. కనుక మంచి విషయములలో తన చిత్త ప్రకారంగా యుగ యుగాలు దేవునికి మహిమ కలుగునట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నీ హృదయాల్లో దేవుని కార్యం జరగాలని ప్రభు చూస్తున్నాడు. కానీ నీ హృదయం సిద్ధపరచబడి లేకపోతే ఆ కార్యం నీకు దూరం అయిపోతుంది. దేవుని మహిమ నీలో చూడాలని నిన్ను ఈరోజు ఆయన బ్రతికించాడు. ఖచ్చితంగా ఆయన నీ కోసం ఏదో ఒకటి చేస్తాడు. ఈ దినమున నమ్మండి. నమ్మిన వాని జీవితంలో నిశ్చయంగా ఆయన మహిమ కనపడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తం సాధ్యం అని ప్రభువే చెప్పాడు కదా. ఈ రోజున ఈ ఉదయకాలమున ప్రభు మనకిచ్చుచున్న ఈ ఉన్నతమైన మాట, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు ఆయనే మనల్ని సిద్ధపరచునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించండి. నూతన ఆశీర్వాదములతో, నూతన కార్యములతో ప్రతి మంచి విషయము మాలో నీ చిత్తానుసారంగా జరిగించబడి మేము ఆ కార్యములు చూడడానికి మా మనసులు సిద్ధపరిచి ముందుకు నడిపించమని యేసు ఉన్నత నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.